గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి లంగర్ హౌజ్ ఆనుకొని ఉన్నటువంటి మధుకే రిడ్జ్ అపార్ట్మెంట్స్ని కూల్చేస్తారనేటువంటి వార్త బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నివాసితులందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. మూసీకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రతిరోజు నిద్రాహారాలు మానేసి బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు. మనతో పాటుగా ఇక్కడ నివాసితులు ఉన్నారు. మేడం, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు? ఏంటి అసలు మీ యొక్క ఇబ్బంది ఏం కనబడతా ఉంది ఇక్కడ ప్రధానంగా? మేము ఇక్కడికి వచ్చి 2013లో తీసుకున్నామండి. ఇక్కడ మేము తీసుకున్నప్పుడు, ఇక్కడ ఇల్లు తీసుకున్నప్పుడు మేము అన్నీ చూసుకొని అదే ఇక్కడ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంది, చుట్టూ అట్మాస్ఫియర్ అంతా బాగుంది, సో ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేద్దాము అన్నట్టుగా ఇక్కడ మేము కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత అంతా బాగానే ఉంది. మా పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇక్కడే మేము ఏదో ఒకటి చేసుకుంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం ఇక్కడ. ఇప్పుడు సడన్గా 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటి అంటే మూసి ఇట్లా బఫర్ జోను అది ఇది అని చెప్పేసి. సో ఓకే, మేము ఆల్రెడీ అంటే 30 మీటర్స్ డిస్టెన్స్లో మా బిల్డర్ గారు కన్స్ట్రక్ట్ చేశారు. సో ప్రాపర్ పట్టా ల్యాండ్ ఇదండి. మాకు ఎటువంటి అంటే దీనివల్ల లిటిగేషన్స్ అట్లాంటివి ఏవీ లేవు. కానీ సడన్గా ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఓకే మనం అందులో రామ్ కాబట్టి మేము పీస్ఫుల్గానే ఉన్నాం. సడన్గా ఒక 10 days బ్యాక్ 2013 యాక్ట్ ప్రకారం సంథింగ్ ఏదో అని చెప్పేసి మీది బఫర్లో ఉంది అని ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే వితిన్ 2 daysలోనే సరోవర్ దీని కింద గాంధీ సరోవర్ కింద మీది అక్వైర్ చేస్తున్నాము, 8990 సర్వే నెంబర్ అక్వైర్ చేస్తున్నాము అని చెప్పేసి అని అన్నారు. సో మేమందరం షాక్. ఎందుకంటే బఫర్లో లేదు, ఎందులో లేదు, సడన్గా సరోవర్ కింద తీసేయడం ఏంటి అని చెప్పేసి మేమందరం షాక్ అయ్యాము, టెన్షన్ పడ్డాము. ఇంకా అసలు 1 week 10 days నుంచి మాకు నిద్రలు కూడా ప్రాపర్గా లేవు. సో ఏమైంది అని అంటే దీని గురించి దీన్ని ఎట్లా కౌంటర్ చేయాలి, ఎట్లా మేము మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనేది కూడా మాకు అర్థం కాలేదు. తర్వాత ఫ్రెండ్స్ ద్వారా, మీ మీడియా ఛానల్స్ ద్వారా మేము ఇట్లా ముందుకు రావడం అయింది. సో సింపుల్ అండి, మాది పట్టా భూమి, మేము బఫర్లో లేము, మేము ఎటువంటి దాంట్లో లేము, అసలు మాది ప్రాపర్ పట్టా ల్యాండ్. అట్లాంటిది మీరు గాంధీ స్టాచ్యూ కోసము ఇప్పుడు 5,000 crores పెట్టేసి సంథింగ్ ఏదో ప్రాజెక్ట్ కింద అని చెప్పేసి 1,00,000 కోట్లు అంటున్నారు, 5,000 కోట్లు అంటున్నారు, ఓ బ్యాంక్ నుంచి శాంక్షన్ అయిపోయింది అంటున్నారు. ఇవన్నీ వింటుంటే మాకు ఒకలాంటి భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇది, ఏదో ఒక ఫోబియా లాగా వస్తుంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, ఇన్ని సంవత్సరాలు మాది, మా సొంతది ఇది, మేము ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పేసి ఈ మెమరీస్ అన్ని వదులుకొని వెళ్ళిపోవాలా, ఒకలాంటి టెన్షన్ తోటి మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మేము మీ మీడియా తరపు నుంచి మేము ఒకటే వేడుకుంటున్నామండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళాం, ఇది మా ల్యాండ్, మేము గవర్నమెంట్ దాంట్లో లేమండి. ప్రస్తుతానికి పేపర్లలో వచ్చినటువంటి విషయాన్ని మాత్రమే చూసారా, లేకపోతే అధికారులు మీ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని ఏమైనా చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది? మా దగ్గరికి ఎటువంటి అధికారులు రాలేదండి. పేపర్ నోటిఫికేషనే వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు గ్రామ సభ అని చెప్పేసి నిర్వహిస్తున్నాము అని చెప్పారు. ఓకే, మేము గ్రామ సభకి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాము. నెక్స్ట్ డే మీడియా నుంచి ఫేక్, ఇదంతా ఫేకు, మీడియా నుంచి మేము ఏమీ ఇవ్వలేదు, మేము ఇంకా అక్వైర్ చేయలేదు, మేము ఫండ్ కూడా అలాట్ చేయలేదు అని చెప్పేసి ఒక ఫేక్ అని చెప్పేసి మళ్ళీ క్రియేట్ చేశారు. నెక్స్ట్ డే మాకు గ్రామసభ, మాకు ఆర్డీఓ గారి నుంచి గ్రామసభ ఉంది అన్నారు. మేము ఫేక్ అనేది నమ్మాలా, ఆర్డీఓ గారు ఇచ్చేది నమ్మాలా, ఏది నమ్మాలి అని చెప్పేసి మేము మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటే ఏదైతే నెక్స్ట్ డే ఉన్న గ్రామ సభని పోస్ట్ పోన్ చేసేసారు. ఇప్పటి వరకు ఎట్లాంటి ఖచ్చితంగా ప్రభుత్వము నిర్ణయం తీసుకొని గాంధీకి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి దాన్ని ఇక్కడ ఖచ్చితంగా పెడతాము, దీన్ని కూల్చేస్తామంటే ఎలాంటి రియాక్షన్ మీ నుంచి మేము చూడొచ్చు? లేదండి, మీరు డెవలప్ చేసుకోండి, మేము గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి దేనికైనా మేము వెల్కమే. అట్లాంటిది వెల్కమ్ అని చెప్పేసి మా వాటిని అయితే మేము కూల్చుకొని మేమైతే వెల్కమ్ చెప్పలేం కదా. ఓ పని చేయండి, మాది మధు పార్క్ రిడ్జ్ కదండి, మధు పార్క్ రిడ్జ్ అని మా ప్రాణాలను తీసేసి మధు పార్క్ రిడ్జ్ ప్లేస్లో మహాత్మా గాంధీ పార్క్ అని పెట్టేసుకోండి. మధు పార్క్ అనేది ఉంది కదా, మహాత్మా గాంధీ పార్క్ అని పెట్టుకోండి, అయిపోతుంది కదా. మమ్మల్ని అందరినీ ఏదో ఒకటి చేసేసి అప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అంతేగాని మా ప్రాణాలను పెట్టేసి మీరు 5,000 crores ఇన్వెస్ట్ చేస్తాము దీనికి ప్రజా ప్రయోజనార్థము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ప్రజా ప్రయోజనార్థము ఎన్ని లేవండి డెవలప్ చేయడానికి. బయటికి వెళ్ళి మీరు ఇప్పుడు ప్రతి ఒక్కటి, ఇప్పుడు రైతులకి ఇప్పటి వరకు బీమా వెయ్యలేదు, రైతు బంధు వెయ్యలేదు, ఆడవాళ్ళకి 2,500 ఇస్తాము అని చెప్పేసి అన్నారు, అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ మీరు ఇచ్చారు చెప్పండి? ఫ్రీ బస్ ఇస్తున్నారు, అది ఎవరికి యూజ్ అండి? అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తున్నారు అనేది మాకు సంబంధం లేదండి, మా దాన్ని మేము మేము ఇక్కడ ఎప్పటి నుంచి 15 సంవత్సరాలండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయి కూడా ఆల్మోస్ట్ 2006-07లో, అప్పటి నుంచి విత్ అన్ని పర్మిషన్స్ తోటే మేము ఉన్నాం ఇక్కడ.
సో అట్లాంటిది ఇప్పుడు మీరు సడన్గా వచ్చేసి వెళ్ళిపోండి మేము ఇక్కడ ఖాళీ చేయాలి, మేము సరోవర్ కింద గాంధీ కింద తీసుకుంటాము అది ఇది అని అంటుంటే, అంటే గాంధీ కోసము మమ్మల్ని మేము రోడ్డు మీదకి రావాలా? మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ పర్పస్ అని చెప్పేసి ఆ పబ్లిక్లో మేము కూడా ఉన్నామండి. మీరు ఏదైతే పబ్లిక్ పర్పస్ అంటున్నారో ఆ పబ్లిక్లో మేము వన్ ఆఫ్ ది పబ్లిక్ మేము. సో మమ్మల్ని సఫర్ చేసేసి మీరు స్టాచ్యూ పెట్టడం ఏంటండి? మా లైఫ్ని సాక్రిఫైస్ చేసి మమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చి గాంధీ గారిని కూర్చోబెడతామని ఆ బొమ్మ మీద గాంధీ బొమ్మ గారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతామంటున్నారు. మమ్మల్ని తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చోబెడతారా? మీరు కూర్చోబెట్టండి, గాంధీ గారిని కూర్చోబెట్టండి, మేము ఆల్వేస్ వెల్కమ్ అండి. రోజు మీరు ఇక్కడ పెడుతున్నారా, రోజు లేసి మేము దండం పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి గాంధీ గారికి మేము దండం పెడతాం. మేము గాంధీ గారు ఏమన్నారు, హింసతోటి వెళ్దాము అని చెప్పేసి, అహింస అనేది ఇంపార్టెంట్ కదా. అట్లా అని చెప్పేసి మమ్మల్ని హింసించి మీరు హింసా మార్గంలో అని అంటే గాంధీ గారిని గురించి ఆల్వేస్ వెల్కమ్ అండి. కొత్త ప్రాజెక్ట్స్కి మేము ఎప్పుడైనా వెల్కమే చెప్తాం. హైదరాబాద్ని డెవలప్ చేయండి, అట్లని చెప్పేసి మమ్మల్ని రోడ్డు మీదకి లాగి డెవలప్ చేస్తా అంటే మేము ఊరుకోమండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇది పరిస్థితి. ఇక్కడ చాలామందిని మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, మీకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది గాంధీ దానికి సంబంధించినటువంటి విషయంలో, మీ అపార్ట్మెంట్ను కూల్చేస్తారంటూ. ఏం చెప్పబోతా ఉన్నారు? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు? ఇక్కడ నుండి 13 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మేము కష్టపడి లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టుకుంటూ కష్టపడి మేము ఒక ఇల్లు అంటూ ఇప్పుడు నిర్మించుకున్న తర్వాత మీరు సడన్గా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. మాకు ఎటువంటి విషయాలు కూడా మాకు తెలియదు. డైరెక్ట్ పేపర్ నోటిఫికేషన్స్ ఇచ్చేసి మేము కూల్చుతామంటే మేము అందరం అసలు ఏం చేయాలి అన్న విషయం మాకు అర్థం కావట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అసలే ఎగ్జామ్ సిచ్యువేషన్స్, పిల్లలు ఎగ్జామ్స్ బిజీలో ఉంటారు. మేము ఇటు ఆలోచించుకోవాలా, పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలా అన్న విషయం కూడా మాకు ఎటువంటి అర్థం కావట్లేదండి ప్రజెంట్ అయితే. ఎందుకంటే గవర్నమెంట్ అసలు పర్మిషన్ ఎలా ఇచ్చింది మరి అప్పుడు మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి? ఇది బఫర్ జోన్లో ఉంది, ఈ జోన్లో ఉంది అని అంటున్నారు. మరి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు తెలియదా? కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తెలియదా ఇది బఫర్ జోన్లో ఉందని మీరు ఎలా ఇచ్చారు? మేము గవర్నమెంట్కి ఏం వ్యతిరేకం కాదు, మీరు చేసుకుంటా అంటే మీరు కట్టుకోండి. ఆ ఉన్న ప్లేస్లోనే ఎటువంటి ప్రజలు నివసించేటువంటి నివాసాలు ఏవి కూల్చకుండా మీరు అందులో అభివృద్ధి చేసుకోండి. మేము డెవలప్మెంట్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కావాలి అంటే మేము కాంపన్సేషన్గా మీరు ఇది ఇస్తాం ఏమి ఇస్తారండి? ఎంత ఇస్తారు? మేము కష్టపడి మేము నిర్మించుకొని మా కళలు మీరు ఏమైనా తిరిగిస్తారా? ఏమీ ఇవ్వరు కదా. మరి అటువంటిప్పుడు మాకు ఎందుకు ఆ కాంపన్సేషన్? మీరు ఉన్నటువంటి ప్లేస్లో మీ అభివృద్ధి చేసుకోండి, మేము దానికి సహకరిస్తాం. మీ గవర్నమెంట్కి మేము ఎటువంటి వ్యతిరేకం అన్నది కాదు. మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, మా నివాసాలన్నీ మాకు ఉంచేసి మీరు అభివృద్ధిని మీరు పక్క నుండి చేసుకోండి. మీ ఖాళీ ప్లేస్లు ఎక్కడైనా ఉన్నట్లయితే మీ గవర్నమెంట్ భూములలో మీరు అభివృద్ధి చేసుకోండి, మేము కూడా దానికి సహకరిస్తాం. అంతేగాని మీరు ఉన్న పలానా వచ్చి నోటీసులు డైరెక్ట్ పేపర్ నోటిఫికేషన్స్ ఇచ్చి మీరు ఖాళీ చేయాలి అంటే మేము చేసేది ఏం లేదు. మేము అందరం ఇళ్లలో ఉంటాం, మీరు డైరెక్ట్ మాతో పాటు కూల్చుకుంటూ వెళ్ళిపోండి. బుల్డోజర్స్ తెచ్చుకుంటారో ఏం తెచ్చుకుంటారో తెచ్చుకొని డైరెక్ట్ కూల్చుకుంటూ వెళ్ళిపోండి. గతంలో కూడా ఇదే అపార్ట్మెంట్కి సంబంధించి మూసీ బఫర్ జోన్లో అని చెప్పేసి అప్పుడు కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు ఇక్కడికి వచ్చి మీకు సంఘీభావం తెలపడం అవి కూడా చూసాం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు మీతో ఎవరైనా మాట్లాడేటువంటి ప్రయత్నం జరిగిందా? లేదండి, మాకు ఎటువంటి ఎవ్వరు కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదు. సడన్ పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఇద్దరికి అన్నారు, అదే చెప్తున్నానండి, బఫర్ జోన్లో ఉంది అన్నారు. బఫర్ జోన్లో ఉంది అన్నప్పుడు గవర్నమెంటే కదా మాకైతే శాంక్షన్ చేసింది. అప్పుడు ఎలా మీరు పర్మిషన్స్ ఇచ్చారు గవర్నమెంట్కి? కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అంటే ఎంతోమంది ఆఫీసర్స్ పర్మిషన్స్ ఇచ్చే ఉంటారు. ఎలా పర్మిషన్స్ ఇచ్చారు అప్పుడు? ఇన్ని ఇయర్స్ నుంచి మేము ఉంటున్నప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్న విషయం మీకు తెలియదా? తెలియనప్పుడు మీరు ఎలాగా మాకు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఎలా మీరు కూల్చేస్తారు ఇట్లాంటి ఇల్లుల్ని? ఇంతమంది జనాలందరూ ఎక్కడికి వెళ్తారు? 450 కుటుంబాలు ఉన్నాయి. ఇంతమంది ఎక్కడికైనా వెళ్తారు మీరు సడన్గా ఇలా చెప్తే? చెప్పండి. అందుకే గాంధీ విగ్రహం కోసం ఖచ్చితంగా ప్రభుత్వము నిర్ణయం తీసుకుని మీతో పాటుగా గ్రామ సభలో ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తే మీరు గ్రామ సభకు అటెండ్ అవుతారా? మేము ఎటువంటి మాకు అవసరం లేదండి. మా ఇల్లులు మాకు ఇస్తే చాలు. మా ఎంపీఆర్ని కూల్చకుండా మీరు ఎలాంటి అభివృద్ధినైనా చేసుకోండి. ఓన్లీ మా ఎంపీఆర్ అనే కాదు, ఎటువంటి నిర్వాసితులు ఉన్నటువంటి ప్లేస్ కాకుండా మీరు ఏ ప్లేస్ అయినా తీసుకొని మీ అభివృద్ధి చేసుకోండి. మేము దానికి మాత్రం వ్యతిరేకం కాదు. మీరు గాంధీ విగ్రహాన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉంది బాపు ఘాట్ అని, ఆ విగ్రహాన్ని మీరు లెంత్ పెంచుకోండి. మేము దానికి మాత్రం వ్యతిరేకం అని చెప్పట్లేదు. కానీ ఎటువంటి నిర్వాసితులు ఉన్నటువంటి ప్లేస్ మా ఒక్క ఎంపీఆర్ అనే కాదు, ఎటువంటి ప్రజలు నివసించేటువంటి భూముల్ని కానీ వాటికి కానీ తీసుకోకుండా మీరు డెవలప్ చేసుకోండి. మేము దానికి సపోర్ట్ చేస్తాము. ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలా వరకు మేడం, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటా ఉన్నారు? ఏంటి అసలు మీకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇల్లులు కూల్చి గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో మేము ఇక్కడ 13 సంవత్సరాల నుండి ఉంటున్నామండి. మేము చాలా ఏ ఫ్యామిలీ అయినా కానీ కష్టం మీద మన జీవితంలో 30+ తర్వాతే మనము సంపాదన అనేది మొదలవుతుంది. ఒక్కొక్కటి ఈఎంఐస్ కట్టుకుంటూ అనేది 10 ఏళ్ళు 15 ఏళ్ళు కట్టుకొని మనం క్లియర్ అప్ చేసుకుంటాం లోన్.
అలాంటి శ్రమపడి ఒక ఇల్లు కట్టుకున్న వారే ప్రతి ఒక్కరు కూడాను. ఇలా శ్రమ తీసుకొని ఒక ఇల్లు నిర్మించుకున్నాక ఈ నిర్మాణం వద్దు, నివాసాలను కూల్చేసి ఇక్కడ మేము అది ఎస్టాబ్లిష్ చేస్తాము, అభివృద్ధి తెస్తాము అంటే అది సమంజసమైనదైతే కాదండి. అభివృద్ధి చేయండి, నీటి పారిశుద్ధ్యం చేయండి. ఇక్కడ మీకు చూడొచ్చు, బయట మీకు స్పేస్ కూడా ఉంది పక్కన. అటువైపు మీకు హిమాయత్ సాగర్ దగ్గర కూడా చాలా ఓపెన్ స్పేస్ ఉన్నాయి. సో నివాసం ఉంటున్న వాటిని టచ్ చేయకుండా ఇవి కూడా ఏమీ అందవికారంగా ఏమి ఉండవు. సో జస్ట్ కొంచెం లైనప్ చేసుకొని వీటిని కదిలించకుండా అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా కోరిక అండి. ఖచ్చితంగా కూల్ చేస్తాము, మీరు వెళ్ళాల్సిందే అంటే ఏంటి మీ రియాక్షన్? ఖచ్చితంగా కూల్చేయడం వద్దు అంటున్నాం. మేము కూడా అంతే గట్టిగా వద్దు అంటున్నాము. మేము కూడా వారికి తెలిసేంతవరకు మేము కూడా గట్టిగా ప్రొటెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ చాలామంది ఇక్కడ ఖచ్చితంగా మేము నివాసం ఉన్నాము, మాకు సంబంధించినటువంటి విషయంలో మేము పోమని అమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు, మీ ఇల్లులు తీసేస్తామంటే ఏంటి మీ రియాక్షన్? ఎలా తీసేస్తారండి? మేము కబ్జా చేసిన ఇల్లులు అయితే కాదు కదండి. ఇక్కడ మేము కష్టపడి పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇల్లులు ఇవి ఎవరైనా ఎందుకు తీస్తారండి? మా పర్మిషన్ లేకుండా, మాకు ఇండివిజువల్గా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, అసలు మాకు ఏ రకంగా తెలియదు. పేపర్ చూసి మేము తెలుసుకున్నామండి అంతే. అలా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? అసలు రూల్ ఉందా అట్లా చేయడానికి? ఇప్పుడు మా ఇంటికి వచ్చి మీ ఇల్లు మాకు ఇచ్చేసేయండి అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సీఎం గారి ఇంటికి వెళ్తే మాకు రానిస్తారా? ఇది ఏ రకంగా కరెక్ట్ అండి? ఇది మాతో చర్చలు జరిపించాలి, మాతో మాట్లాడాలి. మీకు ఇది సమ్మతమేనా, సో అండ్ సో ఇలాగ ఉంటుంది, మేము తీసుకోబోతున్నాము, మీకు ఈ పరిహారం ఇస్తాము అనేటువంటి మీటింగు ఏ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాలేదు మా దగ్గరికి, మాతో మాట్లాడలేదు. పరిహారం ఇచ్చే ఖాళీ చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము లేమండి. మాకు తెలియదండి గవర్నమెంట్ పరిహారాలు ఎలాగుంటాయో. మాకు ఎమోషనల్గా ఇక్కడ బాండింగ్ అన్నది చాలా ఏర్పడిందండి. వాళ్ళు ఇచ్చిన పరిహారం తీసుకొని 450 కుటుంబాలు ఎక్కడికో చెరో వైపు వెళ్ళి మేము ఉండలేము. మేమంతా ఒక దగ్గరే బ్రతుకుతాం, ఒక దగ్గరే పోతాం అంతే. మమ్మల్ని ఎవరు కదపడానికి లేదు ఇక్కడ. వాళ్ళ పరిహారాల సంగతి మాకు తెలియదేముందండి. ఇప్పుడు చూస్తున్నాం కదా అమరావతిలో ఎట్లా ఉందో. పచ్చని పొలాలు పండించే రైతులు భూములు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు రాష్ట్రం ఏర్పడుతుందని. ఇప్పటికి 12 ఏళ్ళైంది. అక్కడ ఏం జరిగిందండి? ఎంతమందికి న్యాయం జరిగింది? పంట పండించే రైతు ఈరోజు ఏడుస్తున్నాడండి పని లేక. అదే పరిస్థితి మాది అవుతుంది ఎక్కడైనా సరే అంతే. రాజకీయ నాయకులకి ఎట్టి పరిస్థితి నమ్మేది లేదు. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా కాదు. ఇది మేము ఇచ్చేయడానికి స్వచ్ఛందంగా ఇవ్వడానికి హాస్పిటల్ కాదు, రైల్వే స్టేషన్ కాదు, ఏమి కట్టడానికి కాదు. ప్యూర్గా అతను కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ఆయన ప్రైవేట్ పరంగా ఆయన ఇంట్రెస్ట్గా ఆయన చేయించుకుంటుంది. దానికి మేము అందరం వ్యతిరేకం. మూసి ప్రక్షాళన అయితే చెయ్యండి, అది చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ మంచి జరుగుతుంది అంతే. దాని పేరు పెట్టుకొని మహాత్మా గాంధీ పేరుని చెడగొట్టొద్దు ఇక్కడ. అదే మా విన్నపం మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నదండి అంతే. ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా వరకు అమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు? ఒకవేళ మీ బిల్డింగ్ను కూల్చి ఇక్కడ గాంధీకి సంబంధించినటువంటి సరోవర్ను పెడతామంటే ఏం చెప్తారు? నా పేరు ఆశా అండి. నేను 13 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఆయన ఇష్టం వచ్చినట్టుగా వచ్చాయని బిల్డింగ్లు కూలగడతానంటే ఆయన సొంత సొమ్ముతో మేము కట్టలేదు. ఇక్కడ మేము ఈఎంఐలతో చాలా కష్టాలు పడుతూ మేము ఈ ఒక్క ఇల్లు కట్టడానికే కొన్ని సంవత్సరాలు మేము పడ్డాం. ఆయన ఇష్టం, ఆయన వచ్చేసి ఇల్లులు కూలగొడతామంటే కుదరదు. ఈ 2.5 సంవత్సరాలు ఆయన కూలగొట్టిన తప్ప నిలబెట్టింది ఏమైతే మాకు కనబడలేదు. ఆయన నిలబెట్టాడండి? మధ్యతరగతి వాళ్ళకి పేదోళ్ళకి ఇల్లులు లాక్కోవడం కాదు, ఇవ్వడం కూడా ఆయన నేర్చుకోమనండి. మా ఎంపీఆర్ జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోమండి, మేము ఇవ్వము. మేము ఏం చేయాలో అది చేస్తాం. 3000 ఓట్లు మేము వేయబట్టే గెలిచావు ఈరోజు. నువ్వు 450 ఇల్లులు మావి. మేము ఎన్ని వేల ఓట్లు వేస్తే గెలిచాడండి? సీఎం అయ్యాడు. సీఎం అయినందుకు కృతజ్ఞతగా మాకు ఇదే చేయటం. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటకు రాడు. ఈరోజు మా పిల్లలు ఎగ్జామ్స్ కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఆరోగ్యం లేకుండా చేశాడండి. ఫుడ్ లేదు మాకు. ఇలా వెళ్ళి ఏదైనా చేద్దామంటే ఇలా ఏదో నోటీస్ అంటాడు. ఆయన మట్టుకు ఆయన నోటీస్ విరమించుకున్నాడా? చాలా ఆయనకి సర్వదా కృతజ్ఞత చెప్తాం. అంతేగాని మా ల్యాండ్ జోలికి కానీ మా ఇళ్ల జోలికి కానీ వస్తే మాత్రం మేము ఊరుకోమండి. సుందరీకరణ చేసుకోమనండి. మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పాం కదా. మా వంతు సహాయం మేము చేస్తాం కదండి. మా వంతు సహాయం మేము చేస్తాం. అంతేగాని మా ఇల్లు కూల తీసి ఆయనకి ఎవరిచ్చారండి రైట్? గవర్నమెంట్. ఖచ్చితంగా గ్రామ సభకు మిమ్మల్ని పిలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మీరు వెళ్తారా గ్రామ సభకి? ఎక్కడికైనా వెళ్తామండి. మా బిల్డింగ్ అని టచ్ చేయడానికి మేము ఒప్పుకోమండి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు మన గురించే పోరాడాడు. ఆయన అది అందరికీ చిన్న పుట్టిన పిల్లలు కానీ మనం అదే నేర్పిస్తున్నాం. కానీ ఆయన విగ్రహం గురించే మా బిల్డింగ్ తీసేస్తానంటే అలా. ఇదేం కబ్జా చేసిన భూమి కాదు. అన్నీ ఇచ్చిందే వాళ్ళు గవర్నమెంట్.
మాకు పత్రాలు ఇది గాంధీ గారు కూల్చిన విగ్రహం కట్టని చెప్పారండి. గాంధీ గారు చెప్పారు మీరు నాది కూల్చండి, మాది కూల్చేసి నాకు పెద్ద విగ్రహం ఆయన విగ్రహం పెట్టక్కర్లేదు. ఆయన హృదయంలో ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటాడు. మనిషి అన్నో ప్రతి ఒక్కరికి ఆయన ప్రతి ఒక్కరికి ఉంటాడు. ఈయన వచ్చి కొత్తగా మాకు చెప్పేదేం లేదు. 2.5 ఏళ్ళ బట్టి ఈయన చెప్పిన ఉద్ధరించింది చాలండి మాకు. ఇక విదట ఆపమనండి ఆయన్ని. ఎందుకంటే ఇది ఎలాగోలాగా ఆయన దాకా చేర్చండి. ఆయన ఆపాలా. ఆయన ఆపితే ఇవి చాలా విధ్వంసం నార్మల్గా లేదు ఆయనది. నిజంగా ఎవరు ఒక్కరిని చిన్నపిల్లల్ని అడగండి, రేవంత్ రెడ్డి అంటే బ్యాడ్ అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే బ్యాడ్ పర్సన్ అని ఒక పేరు తెచ్చుకున్నాడు వచ్చి రాజకీయంలోకి వచ్చి ఆయన. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు? ఏంటి అసలు? మేము 10 years నుంచి ఉంటున్నామండి ఇక్కడ. మేము ఒక మిడిల్ క్లాస్, మేము చిన్న ఉద్యోగాలు మేము పంపిస్తామన్నందుకే కదండి మేము ఇంత మీడియా ముందుకు వచ్చి మేము పోరాటం చేస్తున్నాము. మాకు పోవటం ఇష్టం లేదు, మేము ఇవ్వము. మేము ఎందుకు వచ్చాము మీడియా ముందుకి? మీరెవరో మాకు ఇంత ముందు తెలియదు, ఇప్పుడు వచ్చాము. ఎందుకు వచ్చాము? మమ్మల్ని తీస్తాయని అంటున్నారు కాబట్టే వచ్చాము. మేము ఇవ్వం. మాకు ఇది నోటీసుని మీరు విరమించుకోవాలి. మీరు చేయాలనుకుంటే చెయ్యండి, సుందరీకరణ ఇలా చెయ్యండి, మూసీని చెయ్యండి, మా బిల్డింగ్ ఉంచి చెయ్యండి, మా మూసీ ఒడ్డునున్న వాళ్ళందరినీ ఉంచి మీరు చేసి చూపించండి. మేము అప్రిషియేట్ చేస్తాం, మిమ్మల్ని కంపల్సరీగా చేస్తాం. మా నుంచి ఎలా నిరసన వచ్చిందో మా నుంచి అప్రిషియేషన్ మీకు వస్తుంది. చేసి చూపించండి మరి, మా బిల్డింగ్లు కదిలించకుండా. అది మేము చెప్పాలనుకుంది రేవంత్. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు? బిల్డింగ్ తీసేసి ఖచ్చితంగా గాంధీకి సంబంధించినటువంటి సరోవర్ పెడతామంటే ఏం చేస్తారు మీరు? గాంధీ గాంధీ అని ఎన్నిసార్లు చెప్తున్నారు. అహింసవాది పేరు చెప్పి ఇంత హింస చేయడం ఈ గాంధీ గారి పేరు చెప్తున్నారు. గాంధీ గారి పేరు చెప్తున్నారు. ఒక అహింసవాది పేరు చెప్పి మమ్మల్ని ఇంతమంది కుటుంబాలని హింస పెట్టడం ఈ గవర్నమెంట్కి తగునా? నా ఫస్ట్ క్వశ్చన్ అది. ఆయన వేసుకునే బట్టల దగ్గర నుంచి ఆయన ఎంత సింపుల్గా బతికారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఆయన పేరు చెప్పి మా కొన్ని కోట్ల ఆశలు, మాకు ఈ ఇల్లు ఒక మధ్యతరగతి మనిషి కోట్ల ఆస్తి ఒక ఇల్లు. అతను సెటిల్ అయ్యి 25 సంవత్సరాలకు సెటిల్ అయ్యాడు అనుకోండి, 30 సంవత్సరాలకు ఒక ఇల్లు కొనుక్కుంటే అంటే దాని మీద ఈఎంఐ ఒక 20 సంవత్సరాలు బ్యాంక్ ఇస్తే అంటే అతను లైఫ్ లాంగ్ 50 yearsకి అయిపోతుంది. 50 years కట్టాలి, ఆ లైఫ్ అయిపోతుంది. ఆ లైఫ్ అయిపోయి ఆ ఇల్లు తీసేసుకుంటే ఆ మనిషి ఇంక ఏం చేయాలి? మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి ఏజ్ క్రైటీరియా లోన్ ఇస్తారా? అన్ని సవ్యంగా ఉంటేనే మీరు తోసేస్తున్నారు. మామూలు ఇంకా లోన్ కడుతూ ఉంటే ఇంకా పిల్లల చదువు భవిష్యత్తు ఎలా ఉంటుంది? మేము ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉన్నాము. ఈఎంఐలోనే ఉందామా మీకు? ఉన్నారండి, ఇంకా 2 yearsకి ఇంకా బాకీ ఉంది. ఈఎంఐ కట్టుకుంటూ ఇంకా వేరే ఎక్కడికి వస్తే ఆ ఈఎంఐకి వాళ్ళకి పాసిబిలిటీస్ ఉండవు కదా. ఎలా ఇస్తారండి? లోన్ ఇవ్వరు. మేము అక్కడ రోడ్డు మీద మూట కట్టుకుని రోడ్డు మీద కూర్చోవాలండి. అందుకనే ఇంక మేము చెప్పింది ఏం లేదు. మేమందరూ ఫ్యామిలీ మెంబర్స్, మేమందరూ ఫ్రెండ్స్ అండి. వీళ్ళందరూ దేనికైనా గబ్బుకుని ఫోన్ చేస్తే పరిగెట్టుకుంటూ వస్తారండి. అన్నిట్లోనూ పార్టిసిపేషన్ ఉంటాయండి. ఇలా వదిలేసుకుని మేము ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదండి. మేము చెప్పేది అదండి. ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ వీరికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా ఈ యొక్క బిల్డింగ్ను వదిలిపెట్టి వెళ్ళము అనేటువంటి ఒక మాటనైతే వారు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో అమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు? No, I know Hindi or Telugu. Okay, tell me. Okay, so I've been living here since quite some time. 8 से 9 साल हो गए. यहाँ पे मैं और मेरी मम्मी अकेली रहती है ये ब्लॉक में. और जब मैंने स्कूलिंग 10th क्लास में थी, आर्मी स्कूल में ही पढ़ती थी, तो पास है इसलिए we shifted here. And now the day has come that they are telling us to move and demolishing this place. यहाँ पे हमारा पूरा बचपन गुजरा. Now we are in adulthood. अब हम इस टाइम पे ये सोचें कि हमें जॉब कहाँ जानी है, काम पे जाना है, या ये सोचते बैठे हमें घर से बेघर किया जा रहा है. यहाँ पे अगर आप एक स्टैचू बिल्ड कर सकते हैं, इतने पैसे इन्वेस्ट कर सकते हैं, तो वाई कांट यू इन्वेस्ट दिस इन कॉर्पोरेट वर्ल्ड? वाई कांट यू ब्रिंग पीपल फ्रॉम आउटसाइड कंपनीज टू hire people here and give them employment? Why? I don't understand why the ruling party is mainly focusing on destruction rather than pulling up the state up. क्योंकि जब एक यूथ काम पे जाएगा, वो पढ़ेगा, तभी तो उन्नति होगी. वी आर द यंगर जनरेशन, वी विल एनी विच वे मेक द स्टेट प्राउड. आप यहाँ पे लाके स्टैचू, एंड आई एम सो श्योर दैट द फ्रीडम फाइटर वुड नॉट बी हैप्पी, हिज सोल वुड नॉट बी हैप्पी कि उनके आप स्टैचू बना रहे हैं और एक घर के लोगों को यहाँ से बेघर कर रहे हैं. పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వారికి సంబంధించినటువంటి విషయంలో నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. మాకు సంబంధించి బిల్డింగ్లను
తీసివేయద్దు అనేటువంటి ఒక మాటనైతే చెప్తా ఉన్నారు. మీ అధికార దాహానికి మా ఇల్లును కూల్చొద్దు అంటూ వారు పెడుతున్నటువంటి సందర్భాన్ని అయితే చిన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. 2 ఇయర్స్ నుంచి. మీ ఇల్లులు తీసేస్తామంటున్నారంట, నిజమేనా? అవును. ఎందుకు అంటే నోటీస్ పంపించిండు బాపు గట్టి ఇది స్టాచ్యూ కడతారని. అయినా రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు కడుతుండో తెలియట్లేదు. ఎందుకంటే ఆయన 2 ఇయర్స్ నుంచి సీఎం లెక్క అయిండు. ఆయన ఏమంటే ఒక్క మంచి పని చేయలేదు. అక్కడ ఉన్న అన్ని ల్యాండ్స్ అన్ని తీసేసుకుంటుండు, అందరి పేద ప్రజలని అందరినీ అన్యాయం చేస్తుండు. ఇక్కడ కూడా చేస్తారంటుండు కానీ ఆయన చేయలేడు. ఎందుకంటే మేము అందరం సపోర్ట్ చేస్తున్నాము. సో ఇట్లా చేయడం తప్పు అంటున్నాం. నేను ఇక్కడ 10 ఇయర్స్ నుంచి ఉంటానా. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తోటి ఏం లాభం లేదు. ఎందుకంటే ఈ గాంధీ స్టాచ్యూ తోటి కూడా ఏం లాభం ఉండదు. ఈ 5,000 crores అప్పు తీసుకుంటాడు. తర్వాత మళ్ళీ మనమే ఫ్యూచర్ జనరేషన్స్లో మనమే ట్యాక్స్ జిఎస్టీ అవన్నీ పే చేయాలి. కాబట్టి ఈ స్టాచ్యూ తోటి కూడా ఏం లాభం ఉండదు. అండ్ మనకే మళ్ళీ మనమే మనీ పే చేయాలి. ఇది డెవలప్మెంట్స్కి చేయొచ్చు కదా ఇవి. అది నా క్వశ్చన్. సో కూల్ చేయొద్దు మా ఇల్లును కూల్ చేయొద్దు అంటూ ఒక చిన్నారి కూడా. అమ్మా, ఎందుకు కూల్ చేస్తారని మీకు ఎవరు చెప్పారు అసలు? 1 వీక్ ముందు అయితే మాకు నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు డెవలప్ చేయాలంటే మూసీని డెవలప్ చేయండి, స్కూళ్ళని డెవలప్ చేయండి, హాస్పిటల్స్ డెవలప్ చేయండి, రోడ్లను డెవలప్ చేయండి. కానీ గాంధీ స్టాచ్యూ కోసం అయితే మా ఇళ్ళని అయితే అసలు కూల్ చేయొద్దు. మూసీలో చాలా చెత్త ఉంది. నైట్ అయితే మస్కిటోస్ వస్తాయి, స్మెల్ వచ్చి దాన్ని డెవలప్ చేయవచ్చు. డెవలప్ చేయాలంటే మా ఇళ్ళని కూడా డెవలప్ చేయండి కానీ కూల్ చేయొద్దు ప్లీజ్. సో మేమైతే ఇక్కడ 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. రేవంత్ రెడ్డి సార్ కోట్ చేసింది రోడ్ మీద ఉన్న వాళ్ళకి ఇంట్లో తెస్తారు, కానీ ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్ మీదకి తెస్తున్నారు. సో ఇదైతే తప్పు. ప్లీజ్ ఇట్లా చేయొద్దు. గాంధీ స్టాట్యూ, గాంధీ మ్యూజియం ఉంది. గాంధీ గారు పుట్టింది గుజరాత్లో, అక్కడ చేసుకోవచ్చు. గాంధీ మ్యూజియంలో చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ చేసుకోవచ్చు కదా. మరి ఇక్కడే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇది ఎందుకు కూల్చుతున్నారు? మాది ఏ బ్లాక్ బి బ్లాక్ కలిపి ఇది ఒక ఫ్యామిలీ, ప్యూర్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని విడదీస్తున్నారు. ఇది అయితే అసలు తప్పు. ప్లీజ్ కూల్ చేయొద్దు. ఇంకా అపార్ట్మెంట్ వాసులు కొంతమంది ఉన్నారు. సార్, ఖచ్చితంగా ఈ బిల్డింగ్ తీసేసి గాంధీ విగ్రహానికి కేటాయిస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు ఏం చేయబోతా ఉన్నారు? మేము వ్యతిరేకిస్తాం 100కి 100 పాళ్ళు వ్యతిరేకిస్తాం దీన్ని. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. మా బిల్డింగ్ లేకుండా కూడా ఆయన దగ్గర 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా దాంట్లో చేసుకోవచ్చు. అదెంత లాంగ్లో ఉండొచ్చు? ఇక్కడే పక్కనే జస్ట్ చూపిస్తా, అదే చూపిస్తా మీకు. తీసుకుపోతుంది అందుకే మీకు చూపిస్తా పదండి. అక్కడ 50 ఎకరాలు ఉంది. 50 ఎకరాలు ఉండగా మళ్ళీ ఇది పడగొడతాడంట. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. మీకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు 1 వీక్ బ్యాక్. అంటే కామన్ నోటిఫికేషన్, పేపర్ పబ్లికేషన్ వచ్చింది. అదే మాకు ఇండివిజువల్ నోటీసెస్ ఏం రాలేదు ఇంతవరకు. ఇండివిజువల్ రాలేదు. ఖచ్చితంగా గ్రామ సభ పెడతారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి వాయిదా కూడా వేశారు. గ్రామ సభ పెట్టాడు. మా వాళ్ళు ఒకరోజు పోస్ట్పోన్మెంట్ అడిగారు, ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు, రమ్మన్నారు. ఇక్కడ రమ్మన్నాం మేము. ఇక్కడ కాదు, అక్కడికే రమ్మన్నారు. ఓకే, వీ వర్ రెడీ ఫర్ దట్ ఆల్సో. సడన్గా మన ఈవినింగ్ నిన్న ఉండాలి మీటింగ్. అది మొన్న మళ్ళీ మేము తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం, పోస్ట్పోన్ అని చెప్పి క్లోజ్ చేశారు దాన్ని. అది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ పట్టు మీద ఉండి మీరు దాదాపు 1.5 year నుంచి వెళ్ళి బఫర్ జోన్ అని చెప్పి కూడా కొన్నిసార్లు భయపడ్డట్టు ఉంటే కదా మేము మాట్లాడడానికి. మా ఇష్యూ బఫర్ జోన్ కాదు, MFL కాదు. మా ఇష్యూ గాంధీ సరోవరే, అంతే. మా ఇష్యూ గాంధీ సరోవరే. మాకు బఫర్ జోన్ లేదు. మీకు చూపిస్తా ఇప్పుడు. చూపిస్తా మీకు. చూపించండి. ఇక్కడే ఉంటుంది, ముందు చూడండి. ఓకే, అది రివర్ బెడ్ అని చెప్పి రీసెంట్గా పెట్టారు. అది రివర్ బెడ్ అని, రివర్ బెడ్ మూసి అని చెప్పి రీసెంట్గా పెట్టారు. అంతకుముందు ఇవన్నీ ఏం లేవు. ఓకే, అంటే మీ బిల్డింగ్కి దీనికి చాలా లాంగ్ కనబడుతుంది కదా మరి. సంబంధమే లేదు. అది అక్కడికి ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రివర్ బెడ్ మూసి, ఆర్బీ మూసి అని చెప్పేసి క్లియర్గా రాసి ఉంది. అది రివర్ బెడ్ మూసి, రివర్ బెడ్ మూసి. మాకు బిల్డింగ్ సంబంధం లేదు. ఇంకోటి మీకు దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే, చెప్పండి. 2010 ఒక సర్క్యులర్ ఉంది. 2010 సర్క్యులర్ 363, GOMS నెంబర్ 363. దాని ప్రకారము బఫర్ జోన్లు అనేది 10 hectares కనుక ఒక ఇది ఉంటే, ఫుల్ ట్యాంక్ ఉంటే, ఒక ట్యాంక్ ఉంటే దానికి 9 meters ఇచ్చాడు బఫర్ జోను. దీనికి ఇటువంటి రెగ్యులేట్స్ ఆ రోజులు, ఈ రోజు కూడా ఇది రెగ్యులేటే. రివర్ కాదు ఇది, మూసి. దాని కింద తర్వాత మూసి. ఇప్పుడు ఈ
ఓకే. ఇది రివలెట్టే, నీళ్ళు ఉంటాయి, లేదంటే లేదు. దానికి ఇచ్చింది కూడా 9 మీటర్సే. మీకు సర్క్యులర్ కావాలంటే చూపిస్తాను నేను. 30 మీటర్లు అని చెప్తా ఉన్నారు కదా మూసీ కోసం. కాదు, నేను అదే చెప్తాను. మళ్ళీ 2012లో ఇంకో సర్క్యులర్ వచ్చింది, 168 సర్క్యులర్. అవి మొత్తం స్టడీ చేసి పెట్టుకున్నాం. 168 సర్క్యులర్ వచ్చింది. 168 సర్క్యులర్ ప్రకారం కూడా 9 మీటర్లే. 2023లో 50 చేశాడు దీన్ని. ఇప్పుడు దాన్ని బంద్ చేస్తా అంటున్నాడు. అది కనుక ఇది టోటల్గా ఎప్పుడైనా ఇక్కడ నీళ్లు ప్రవహించేటప్పుడు ఇంత ఎత్తు పైకి వచ్చినటువంటి సందర్భం లేదు. మొన్న 15 గేట్లు వదిలిపెట్టాడు కదా, అవును. 2 months బ్యాక్ 3 months బ్యాక్ 15 గేట్లు వదిలిపెట్టారు ఆయన. వదిలిపెట్టినప్పుడు కూడా మా అక్కడికి వచ్చింది అది, ఆ కిందికే వచ్చింది అది. టచింగ్ సమస్య లేదు దీనికి, లేదు అది. ఇప్పుడు ఇందాక ఆయన సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పాడు చూడండి. సుధీర్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇంతవరకు నేరోగా ఉంటుంది, దీని తర్వాత వైడన్ అవుతుంది. ఇప్పుడు మాదంతా వదిలిపెడదాం, ఎంజీబీఎస్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇదంతా మూసి 100% మీసులో ఉందని చెప్తాను. అదే ఎంజీబీఎస్ ఉన్నది ఎక్కడుంది? 100% మూసీలో ఉంది. ఆ పక్కన మెట్రో స్టేషన్ ఉంది, దాన్ని ఏం చేస్తావు? అది తీసేస్తావు మెట్రో స్టేషన్? అంటే అలవలసోళ్ళకి వచ్చారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ అంతా దీన్ని నాశనం చేయడం తప్ప 5 అంతస్తుల బిల్డింగ్ ఎట్ట కూడా కొడతాడండి ఆయన. 5 అంతస్తుల బిల్డింగ్ ఎట్ట కూడా కొడతాడు? అదే ప్రాంతము ఆ రెసిడెన్సీ ఏరియాని మొత్తాన్ని కూడా తీసేసి గాంధీ సరోవర్ను పెట్టబోతున్నారని చెప్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఇక్కడ నివసిస్తున్నటువంటి నివాసితులు అయితే భయాందోళనకు గురవుతూ ఉన్నారు. పరీక్షల సమయంలో ఈ యొక్క బాధలేంటి అంటూ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం అయితే చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.